వస్తూ ఉంటాం. అంటే అమ్మవారు ఎంత అద్భుతమూర్తిగా మనకి దర్శనమిస్తుందో మనకు తెలుసు. మనందరికీ తల్లి అమ్మవారికి. అమ్మవారు మనందరికీ తల్లి, మనందరినీ ఎప్పుడూ చల్లగా చూస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చే బిడ్డలందరినీ చూసి అందరికీ ఎన్నో వరాలిచ్చి ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటుంది. ఆ అంతటి సౌందర్య రాశి ఈ ప్రపంచంలోనే, అసలు ఈ సృష్టిలోనే ఎక్కడా లేదు. మహాలక్ష్మి తల్లి అంతటి అద్భుతమైన సౌందర్య రాశి. అటువంటి అద్భుతమైన మన జగన్మాత మహాలక్ష్మి తల్లి ఒక 400-500 సంవత్సరాల క్రితం సాక్షాత్తు తానే ఒక విషయంలో తానే పలికి సాక్ష్యం ఇచ్చిన సంఘటన ఒకటి. ఇది 1541 సంవత్సరంలో జరిగింది. అది చాలా అద్భుతం. ఆ రోజు పద్మావతి దేవి సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చింది. అసలు ఏమిటంటే ఇక్కడ 2 విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటే బాగుంటుంది. ఎంతో తపస్సంపన్నటువంటి భృగు మహర్షి దక్ష ప్రజాపతి కుమార్తె అయిన ఖ్యాతిని వివాహం చేసుకున్నాడు. ఆ దివ్య దంపతులకు ధాత విధాత అనే 2 కుమారులు, మహాలక్ష్మీదేవి అనే కుమార్తె జన్మించింది. ఆ లక్ష్మి మన మహాలక్ష్మి, మన జగన్మాత, మన సిరుల తల్లి, మన తిరుచానూరులో కొలువై ఉన్న ఆల్మేలుమంగ, ఆ మహాలక్ష్మి తల్లియే, ఆ తల్లియే ఈ మహాలక్ష్మీదేవి అనమాట. ఆ లక్ష్మమ్మ ఆ తర్వాత పెద్ద కుమారుడైన, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ దివ్య దంపతులకు 2 కుమారులు ధాత విధాత కలిగారని చెప్పేసి. సో పెద్ద కుమారుడైన ధాతకు ముకుందుడు అనే మహాపురుషుడు జన్మించాడు. చాలా గొప్ప మహాపురుషుడు అనమాట. ఆ ముకుందుని కుమారుడే మహాతపస్సంపన్నుడైనటువంటి మార్కండేయుల మహర్షి. ఒకసారి ఆ మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైన హోమం తలపెట్టాడు. ఆ హోమం తలపెట్టి ఎంతో అద్భుతమైన హోమం అనమాట. ఆ హోమం చేస్తున్నప్పుడు ఆ హోమకుండం నుంచి 2 పుత్రులు, మహాపురుషులు 2 ఉద్భవించారు. వారే పంచమహర్షి, భావన మహర్షి. ఈ 2 మహాపుత్రులు ఆ రోజు ఆ హోమగుండం నుంచి ఉద్భవించారు. పంచమహర్షి వంశం వారు జాండ్రవారు అనే తెగగాను, భావన ఋషి యొక్క వంశం వారు పద్మశాలీల తెగగాను వ్యవహరించబడుతూ వస్తున్నారు. ఈ విధంగా ఏమిటనమాట, ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా, ఈ పంచమహర్షికి భావన మహర్షికి, వీరిద్దరికీ కూడా మహాలక్ష్మి తల్లి తమ ఇంటి ఆడపడుచు కిందే సమానం. అందుకని సాక్షాత్తు మహాలక్ష్మి తల్లి తమ ఇంటి ఆడపడుచుగా పొందిన వారు ఎంతో అదృష్టవంతులు కదా. సో తిరుచానూరులో ఆ కాలంలో ఈ 2 తెగల వాళ్ళు కూడా ఎంతో మంది చేనేత చేసుకునే వాళ్ళు చాలా మంది మనకి కనిపిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ కాలంలో. వాళ్ళలో ముఖ్యంగా ఈ 2 తెగల వాళ్ళు ఉండేవారు అనమాట. ఒకటి పద్మశాలి తెగవారు, రెండోది ఈ జాండ్రా తెగవారు. అయితే ఈ ఆలయ ఉత్సవాలు, తిరుచానూరులో ఉత్సవాలు జరుగుతున్నప్పుడల్లా కూడా వీరిలో తమ ఆడపడుచైన మహాలక్ష్మికి ఎవరు సారి తీసుకువెళ్ళాలి అనే దగ్గర కొంచెం అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వీళ్ళిద్దరికి వస్తుంటాయి. ఈ అమ్మవారు మా ఆడపడుతుంటే ముందు మేము తీసుకెళ్తామని ఒక్కోసారి పద్మశాలి వారు అంటాం, ఇంకొకసారి ఏమో జాండ్ర వారు అంటాం, లేదు ఒకేసారి 2 కూడా మేము తీసుకెళ్తాం అంటాం, మేమే ముందు మాకే రావాలంటూ ఉంటాం. ఇలా వస్తూ చాలా కాలం జరిగిందనమాట. వాళ్ళిద్దరి మధ్య లేని పని కొన్ని అభిప్రాయ భేదాలు రావటం ఇలా జరుగుతూ వచ్చింది. ఇలా వచ్చేటప్పటికి దీనికి ఏదో విధంగా వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా అయినా కూడా ఇదంతా ఈ తక్కువ తీర్చాలని చెప్పి పెద్దలందరూ నిశ్చయిస్తారు. ఈ విధంగా పెద్దవాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇంకా ఈ వైరానికి స్వస్తి పలకాలి, ఇలా అన్నదమ్ముల మధ్య ఈ వైరం పనికిరాదు, దీన్ని ఏదో విధంగా మనం నిశ్చయం చేయాలి అనుకుంటారు. ఆ రోజుల్లో తాళపాక అన్నమాచార్యుల యొక్క మనవడైన చిన్న తిరు వెంకటనాథుల వారు ఎంతో మహాపండితుడిగా పేరు పొందారు. వారిని అందరూ ఎంతో ఆప్యాయంగా మక్కువతో చిన్నన్న అని పిలుచుకునేవారు. అంతేకాకుండా ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఆ రోజుల్లో చెప్పుకునేవారు ఈ మహానుభావుడి గురించి, వీరికి చిన్నన్నకి చిన్నతనంలో సాక్షాత్తు మహాలక్ష్మియే చనుపాలు తాగించింది అని కూడా చెప్పుకునేవారు. అంతటి మహాపురుషుడిగా చిన్నన్నని అందరూ భావించేవారు. అప్పుడు వీళ్ళు ఈ 2 తెగల వాళ్ళు, ఈ పెద్దవాళ్ళందరూ కలిసి చిన్నన్న దగ్గరికి వెళ్ళి ఓ రోజు చిన్నన్న అడుగుతారు, స్వామి మాకు ఈ విధంగా ఒక సమస్య ఒకటి వచ్చింది, మా ఇద్దరిలో అమ్మకి తల్లికి, మహాలక్ష్మి తల్లికి, మా సోదరికి ఎవరు సారి ముందు తీసుకువెళ్ళాలి, కాస్త తమరు నిర్ణయించవలసింది ఆయన వేడుకుంటారు. ఆయన వేడుకున్నప్పుడు అప్పుడు సరే ఆయన వచ్చి అయ్యో తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఆయన అప్పుడు ఏం చెప్తాడంటే, ఇంకా రాబోయే అది 1541 సంవత్సరం. సో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నం 11 గంటలకి
ఇది ఒక ముహూర్తంగా నేను నిర్ణయిస్తున్నాను. ఆ రోజు అమ్మవారే వచ్చి చెప్తుంది మనకి. ఇది ఎవరు ముందు ఏ విధంగా సాగాలి అన్నది అమ్మవారే వచ్చి చెప్తుంది. అది 1541 సంవత్సరంలో అక్టోబర్ 23వ తేదీగా చెప్తుంటారు. అది కార్తీక పౌర్ణమి రోజు అనమాట. సో ముందుగా ఈ చిన్న అంటాడు అందరితో, ఆ రోజు ఉదయం 11 గంటల ముహూర్త సమయంలో అమ్మవారే నిర్ణయిస్తుంది. తప్పకుండా అమ్మవారే దీని మొత్తం ఒక ఈ వైరానికన్నిటికీ స్వస్తిపడికి నిర్ణయిస్తుందని చెప్తారు. అక్కడితో అందరూ సంతోషపడతారు. ఎందుకంటే చిన్న అంతరు మహామహిమాన్వితుడు, ఎంతో మహా గొప్ప పండితుడు కూడా పేరు పొందాడు ఆయన. సో ఇంకా ఆ రోజు ఉదయం అసలు 2-3 రోజుల నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ఎక్కడ లేని కోలాహలం అందరికీ. పద్మావతి దేవి ఆ తెల్లే వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆ రోజు ఇంతకు మించిన విశేషం ఏమిటి, ఇంకా మనందరం వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఇది ఎప్పుడు జరిగిందండి, 700 సంవత్సరాల క్రితం నడిచింది, 500 సంవత్సరాల క్రితం నడిచింది. అప్పుడు వీళ్ళందరూ దాదాపు 500 అనమాట. సో అప్పుడు 500 సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల క్రితం నాటి సంగతి అనమాట. సో అప్పుడు ఏంటి, ఇంకా ఈ చుట్టుపక్కల ఇళ్లలో ఎక్కడ లేని ఆనందం. అందరూ కూడా బండ్లు కట్టుకుని తిరుచానూరు వచ్చి ఆ రోజు ఉదయం పొద్దున్నే 6 గంటల నుంచి అందరూ చేరటం ప్రారంభిస్తారు. అక్కడ చేరి ఇంకా అమ్మ చక్కగా సాక్ష్యం చెప్పబోతుంది మనకి. ఇంతకంటే అద్భుతం ఇంకా లేదు కదా. అప్పుడు ఎంత ఆనందకరం, అందరూ అలా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళలో ఇంకా ఎవరి ఇద్దరు చెప్పుకుని ఇదే చెప్పుకోవటం ఈ విశేషమే. మహాలక్ష్మి తల్లి, మన తిరుచానూరులో ఉన్న మహాలక్ష్మి తల్లి సాక్ష్యం చెప్పబోతుందిట. సాక్షాత్తు ఆ తల్లి సాక్ష్యం చెప్పుతుందిట అని ఇంకా ఎక్కడలేని ఉత్సాహంతో అందరూ ఆ రోజు ఉదయం కల్లా చేరుకుంటారు. అప్పుడు దాదాపు ఇంట్లో 10-10:30 అవుతుంది. ఆ ఆలయ అధికారులు, అర్చకులు అందరూ మన చిన్నన్న అంటే చిన్నతిరి వెంకటనాథుల వారు, ఇంకా ఎంతో వేద పండితులు ఎంతోమంది, అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని పెద్దవారు అందరూ, వాళ్ళ ఆ తరాల్లో ఉన్నవాడు పెద్దవాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఉంటారు. వచ్చినప్పుడు 10:30 ఆ టైం అవుతున్నప్పటికల్లా తిరువెంకటనాథుల వారు చెప్తారు, చిన్న ఆయన అందరూ ఎక్కడ నిశ్శబ్దం చేయకుండా ఉండండి, ఆ తల్లినే స్మరిస్తూ ఉండండి అని, ప్రశాంతంగా మనస్సులో తల్లినే స్మరిస్తూ ఉండండి అని చెప్తారు. సో అక్కడితో అప్పుడు ఉన్న వాళ్ళందరూ చక్కగా కళ్ళు మూసుకొని ఆ తల్లిని, జగన్మాతని, మహాలక్ష్మిని స్తుతిస్తూ ఎప్పుడప్పుడు ఆ అద్భుతమైనటువంటి, ఆ దివ్యమైనటువంటి మనం ముహూర్తం రాబోతోంది. ఎంత దివ్య విశేషం మనం అంతా కూడా చూడగలుగుతున్నాము, వినగలుగుతాము. అసలు ఏమిటి ఇంత గొప్ప విశేషం, ఎంత అదృష్టవంతులం కదా మనం అంతా. ఆ అమ్మవారే పలకబోతోంది ఇంకా కాసేపట్లో అని చెప్పి వాళ్ళ భాగ్యానికి ఎంతో మురిసిపోయి వాళ్ళందరూ చక్కగా అలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు, కళ్ళు ముసుకుని త్వరిస్తూ ఉంటారు. ఇంతలో సమయం కరెక్ట్గా 11 గంటలైంది. అవ్వగానే ఒక పెద్ద కాంతి పుంజం ఆ ఆలయంలోంచి ఒక్కసారిగా ఇలా ముందుకు వచ్చేసి ఒక్క క్షణం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒళ్ళు ఇలా గగుపడిపోయి పెద్ద తేజస్తో నిండిపోయినట్టు ఆ ప్రదేశం అంతా. అసలు అందరూ వాళ్ళే మర్చిపోయారు ఆ కాంతికి అనమాట. అప్పుడు ఆలయంలో నుంచి మాట వినపడింది. అమ్మవారు చెప్తుంది అనమాట, నా పుట్టింటి వారు పద్మశాలీలు, ఇక్కడ నుంచి వచ్చే ఉత్సవ రోజులన్నింటిలో పద్మశాలి వారే ముందుగా నడుస్తూ ఆలయ మర్యాదలన్నీ జరిపింపవలసింది, ఇందులో జాండ్ర వారి ధర్మం నిమిత్తం లేదు అని అమ్మవారు అద్భుతమైన శ్రావ్యమైన కంఠంతో పలికింది. అది వినగానే అందరూ ఎంత ఆశ్చర్యపోయారు. ఆ వాక్కులో అద్భుతమైన వాక్కు, ఆ వాక్కు తరతరాల దాకా వాళ్ళందరూ చెప్పుకునేవాళ్ళు అప్పుడున్న వాళ్ళందరూ. సో ఆ తల్లి చక్కగా పలికి ఎంత శ్రావ్యమైన, సాక్షాత్తు మహాలక్ష్మి తల్లి కంఠమే విన్న వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు కదా. వాళ్ళు ఆ తరాల వాళ్ళు కూడా ఈ విషయం, ఈ కథ నేటికి చాలా మంది అప్పుడు పాతకాలాల వాళ్ళు మన దాకా చెప్పుకుంటూ ఉండేవారు, ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు అక్కడంతా కూడా గ్రామాల్లో. ఇలా మా పైన తరాల్లో వాళ్ళు ఆ రోజు అక్కడ ఉన్నారట అని చెప్పేసి అనమాట. సో అక్కడితో తల్లి ఎప్పుడైతే అలా చెప్పిందో ఇంకా అన్ని సందేహాలు నుంచి ఇద్దరు కూడా నిర్ణయానికి వచ్చి ఇప్పటి నుంచి తిరుచానూరు జరిగే ఉత్సవాలన్నింటిలో పద్మశాలి వారే ముందుగా అమ్మకి సారి తీసుకువెళ్ళటం సాంప్రదాయంగా వస్తూ వచ్చింది. అయితే దీనికి వాళ్ళు చాలా చాలా సంతోషం పడి పద్మశాలీలంతా కూడా ఒక 10,000 వరహాలు పాద కానుకగా అమ్మకి సమర్పించి దాన్ని దాన శాసనాన్ని కూడా ఒక రాగిరేఖ మీద చెక్కించారు.
ఆ శాసనం అంటే ఒక శాసనం చేశారనమాట. ఏమి అంతేకాకుండా ఇప్పుడు చిన్నాన్న వచ్చి ఇదంతా మనకి ఈ నిర్ణయం చేశాడు కదా, అందుని చెప్పి చిన్నాన్న నిర్వహించే ధర్మ కార్యక్రమాలన్నిటికీ కూడా ఎన్నో మహాపురుషుడు ఆయన కదా, ఆ అన్నిటి కార్యక్రమాలు సక్రమంగా జరిగిపోవడం కోసం ఒక శాశ్వత నిధిగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అపరంజి రోజు చొప్పున ఈ పద్మశాలి కులస్తులందరూ అప్పుడున్న వాళ్ళందరూ కూడా చెల్లించాలని చెప్పి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం కూడా ఆ శాసనంలో పొందుపరిచారు.